పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నర్సరావుపేట రూరల్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్టంట్స్ చేస్తున్న పలువురు యువకులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టంట్స్ కు ఉపయోగించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేసే వారిపై కఠినంగా చర్యలు కొనసాగుతాయని నర్సరావుపేట రూరల్ సీఐ ఎంబీ సుబ్బారావు హెచ్చరించారు. టూ వీలర్ ని ప్రమాదకరమైన రీతిలో డ్రైవ్ చేస్తూ ఒక ఫోటో వీడియో సోషల్ మీడియాలో ఇది వచ్చింది. దాని మీద మా ఎస్పీ సారు అదేవిధంగా డిఎస్పీ సారు అందరూ కూడా వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా ఆ చర్యలకు పాల్పడిన ఆ కురవాడిని మేము గుర్తించడం అయింది. నా పేరు మనోజ్ కుమార్. అతన్ని నిన్న అదుపులోకి తీసుకుని అతని దగ్గర ఉన్న ఆ స్టంట్ అది చేయడానికి ఉపయోగించాడో ఆ వెహికల్ ని కూడా మేము సీజ్ చేశాం. అదేవిధంగా అతనికి గల డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ కి ఆర్టీఓ గారికి పంపిస్తున్నాం. ఆ సీజ్ చేసిన వెహికల్ ని కూడా కోర్టుకు పంపుతున్నాం. అదేవిధంగా అతన్ని అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఇదే న్యూసెన్స్ కి పాల్పడిన ఒక 8 మంది ఇతర వాళ్ళని కూడా గుర్తించాం. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకి కేసు నమోదు చేశాం. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇట్లాంటి డేంజరస్ చర్యలకి పాల్పడొద్దని చెప్పి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ బైపాస్ రోడ్ లో కానీ ఎక్కడైనా కానీ ఈ డేంజరస్ యాక్టివిటీస్ కి వెహికల్స్ నడుపుతూ న్యూసెన్స్ కి పాల్పడితే కఠిన చర్య తీసుకుంటాం. అదేవిధంగా అప్రాపరేట్